హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది. 247 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొంత రికవరీ అయింది. అయితే ఓవరాల్గా సెక్టోరియల్గా చూస్తే మనకి ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టర్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. మిగిలిన సెక్టార్స్ అన్నీ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. స్టాక్ వైజ్గా చూస్తే డాక్టర్ రెడ్డి టాప్లో ఉంది, దాదాపు 4% పెరిగింది. సిప్లా, బీపీసీఎల్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, బీఈఎల్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం రికవరీ అయింది. లోయర్ లెవెల్ నుంచి కొంత రికవరీ వచ్చింది, కాకపోతే ఇది స్ట్రాంగ్ రికవరీ కింద తీసుకోవడానికి లేదు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 23,977 మంత్లీ పివోట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ పాయింట్ లాగానే ఉంటుంది. ఎందుకంటే దీనికన్నా మనం కింద ఉన్నాం, క్లోజింగ్ దానికన్నా కింద అయింది కాబట్టి ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్కి వెళ్తే మాత్రం 24,180 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 24,330, అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్లో మనకి ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు 23,830 దగ్గర. డౌన్ సైడ్ మనకి 23,830 దగ్గర కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడనే మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మన కీ లెవెల్ కన్నా బాగా కిందనే ఉంది. సో కీ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, మనకి కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం కాబట్టి మనం బై సైడ్ ఉండొద్దు. ఏదైనా ర్యాలీస్ వస్తే మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. ఇక్కడ మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కాబట్టి క్లోజింగ్ వచ్చేసరికి 51,534 మంత్లీ పివోట్ లెవెల్, 51,575 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది మనకి ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్కి దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూసుకుంటే ఈరోజు లోనే మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 51,240 ఇది ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే 50,740 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. హైయర్ సైడ్లో ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్కి వెళ్తే మాత్రం ఈ గ్యాప్ ఏరియాని కవర్ చేయొచ్చు. సో ఇది 52,048 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది కూడా క్రాస్ చేసి పైకి వెళ్తే 52,235. సో ఈ లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 53,220 మన కీ లెవెల్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా. ఇందులో టాప్లో ఉంది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, తర్వాత విప్రో, టాటా ఎల్ఎక్సీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టీఐ ఇండియా, టోరెంట్ ఫార్మా, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇప్కా ల్యాబ్స్. వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో నుంచే రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ కూడా ఒకసారి. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఎల్టీఐఎం టాప్లో ఉంది. 5% ప్రైస్ డౌన్ అయింది. దాంతోపాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ 23.82% పెరిగింది. తర్వాత ఏబీబీ, పిడిలైట్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ గ్రీన్, గోద్రెజ్ సిపి, ఐసిఐసిఐ బ్యాంక్, ఆయిల్ ఇండియా, బజాజ్ ఫిన్సో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్. వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. వీటిలో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఇందులో నుంచి కూడా ఒక స్టాక్ తీసుకుందాం మనం. ఎల్టీఐఎంకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, ప్రైస్ 5% కన్నా ఎక్కువ డ్రాప్ అయింది. సో టెక్నికల్గా ఎక్కడ సపోర్ట్ ఉంది, మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉందా లేదా ఈ స్టాక్లో ఒకసారి చెక్ చేద్దాం. ఎల్టీఐఎం, ఇది ఎల్టీఐఎం డైలీ క్యాండిల్స్టిక్ చార్టు. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత భారీగా ఫాల్ అయింది. అయితే దీంట్లో ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ మనకి రావచ్చు రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఇమీడియట్గా మాత్రం ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ కనిపించలేదు. ఈరోజు హై మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అండ్ ఈరోజు లోకి దగ్గరలో అంటే ఈరోజు క్లోజింగ్ వచ్చి 6220, లో వచ్చి 6205, 6150 దగ్గర మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. 6150 సమ్వేర్ ఇక్కడ వస్తుంది. సో మనకి ఈ జోన్ ఇంపార్టెంట్. 6088 నుంచి 6100-150 లెవెల్స్. సో ఈ జోన్ మనకి చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. రేపు మనం దీంట్లో ఒక కాంట్రా ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్లోకి వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే
ఇది కూడా బ్రేక్ చేస్తే మనకి మంత్లీ పివోట్ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్లా ఉంటుంది. అండ్ మంత్లీ పివోట్ లెవెల్కి దగ్గరలోనే 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా కనబడుతుంది. సో ఇవి మనకి కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకోవచ్చు. స్టాక్ భారీగా ఫాల్ అయినప్పుడు అండ్ ఓవరాల్గా ఐటీ సెక్టర్ పాజిటివ్ ఉన్నప్పుడు రిలేటివ్లీ వీక్గా కనపడుతుంది, ఎందుకంటే ఇంత డౌన్ అయింది కాబట్టి. అయితే ఒక కౌంటర్ ట్రెండ్ కోసం ప్లాన్ చేసినప్పుడు ఈ 2 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ 6000ని బ్రేక్ చేస్తే మాత్రం భారీ ఫాల్ ఉండొచ్చు స్టాక్లో. ఈ లెవెల్స్ చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి విప్రో. ఓవరాల్గా ఐటీ ప్యాక్ స్ట్రాంగ్ ఉంది. విప్రో ఈరోజు లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ తీసుకుంది. సో ఇది లోయర్కి వచ్చిన తర్వాత మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇనిషియల్గా డౌన్కి వెళ్ళింది. సో ఈ డౌన్ టిక్ ఏదైతే ఉందో ఈ లో మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అక్కడ సపోర్ట్ తీసుకొని మనకి లోయర్ టైం ఫ్రేమ్లో ఉన్న మూవింగ్ యావరేజెస్ అన్నింటినీ క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది. దీంట్లో ఒక లాంగ్ ఆపర్చునిటీ కనపడుతుంది, అంటే లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ కనపడుతుంది ఈ స్టాక్లో. ఇది విప్రో. అయితే దీంట్లో వీక్నెస్, ఈరోజు లోని బ్రేక్ చేస్తేనే వీక్నెస్. ఈరోజు లో వచ్చి 308, అది మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దానికన్నా కిందకి వెళ్తేనే వీక్నెస్ రావచ్చు, కానీ అదర్వైజ్ ఇది స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు. హైయర్ సైడ్కి 320 నుంచి 325 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్ని ప్లాన్ చేసుకోవచ్చు విప్రో. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.